అంటే 3/5 3 మీటర్ 5 మీటర్ అనే ఒక ఫుటింగ్ తీసుకుంటే దానికి ఎలా తీసుకున్నాం అంటే 1600 సెంటర్ టు సెంటర్, 16 డయా 100 సెంటర్ టు సెంటర్, 10 డయా 200 సెంటర్ టు సెంటర్, టాప్కి 1 మీటర్ డెప్త్ కనుక అనుకుంటే మనం ఎలా స్టీల్ తీస్తాము అంటే ఏ ఫుటింగ్కైనా మీరు వెళ్తే ఫస్ట్ మీరు దాంట్లో ఉన్న షార్టర్ లెంత్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే షార్టర్ లెంత్ అనేది మెయిన్. మన స్టీల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే షార్టర్ ఈజ్ ద మెయిన్ బార్. ఇప్పుడు సపోజ్ దీంట్లో 16 బాటంలోనే 16, 12 అని 2 ఇచ్చాడు అనుకోండి. సో 16ని బాటమ్ ఉంచాలి, అదే బాటంలో టాప్ బార్గా 12 అని రావాలన్నమాట. అంటే మీకు ఒక రూల్ ఏంటంటే హెవీ బార్ ఏదైతే ఉందో అది బాటంలో ఉండాలి. ఓకే, ఇంకో రూల్ ఏంటి అంటే షార్టర్ది ఇప్పుడు 2 బార్లు కనుక సేమే ఉంటే షార్టర్ డైరెక్షన్లో ఏదైతే ఉండిద్దో అది బాటంలో రావాలన్నమాట. టాప్లో రివర్స్ రావాలి. ఎందుకు? టాప్లో బెండింగ్ మూమెంట్ నెగిటివ్లో ఉండేదిగా, టాప్లో రివర్స్ వస్తుంది. ఏంటి? మెయిన్ బార్ డౌన్లో ఉండాలి, మెయిన్ బార్ టాప్కి రావాలి, సబ్ బార్ దాని డౌన్కి రావాలి. ఓకే, ఇది మీకు క్లారిటీ ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు ఇది షార్టర్ డైరెక్షన్ కదా, ఇది మెయిన్ బార్ అనమాట. ఓకే, సబ్ బార్ వచ్చేసి ఇలా వస్తుంది. ఓకే, ఎప్పుడు 2 డయాలు సేమ్ అనుకోండి, మనకు అసలు ఇష్యూ లేదు. 2 డయాలు సేమ్ అయినా కూడా ఈ బార్ దాన్ని కింద వేయకూడదు, దీన్ని ఫస్ట్ కింద పెట్టి దానిపైన దీన్ని పెట్టి మనం టైయింగ్ చేయాలన్నమాట. ఓకే, సో అందుకే బీబీఎస్లో మన కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ మనం షార్ట్ది తీసుకుంటాం ఇప్పుడు. సో స్మాల్ షార్టర్ లెంత్ ఎంత? 3 మీటర్ అనుకుంటే 2 వైపులా కవర్ తీసేయండి, 50 mm 50 mm. ఫుట్టింగ్ కవర్ ఎంత? 50 mm. మీ కవర్లో మళ్ళీ చెప్తాను, ఫుట్టింగ్కి 50 mm, కాలంకి 40 mm, బీములకి సైడ్ అయితే బీములకి 40 mm పెడతాము, టాప్ అండ్ బాటమ్ 20 mm పెడతాము, తర్వాత స్లాబ్లకి అయితే 15 to 20 mm పెడతాము. కవర్లో క్లియర్ కవర్, ఎఫెక్టివ్ కవర్ అని 2 ఉంటాయి. ఈ క్లియర్ కవర్, ఎఫెక్టివ్ కవర్ మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, సపోజ్ ఇది కనుక కాలం అవుటర్ ఫేజ్ అనుకుంటే, ఇది కనుక మన డయా ఆఫ్ ద బార్ అనుకుంటే, సెంటర్ ఆఫ్ ద డయా బార్ నుంచి కాలం అవుటర్ ఫేజ్కి తీసుకునే కవర్ని ఎఫెక్టివ్ కవర్ అంటారు. అలా కాకుండా ఈ సైడ్ ఆఫ్ ద అంటే ఎడ్జ్ ఆఫ్ ద బార్ నుంచి ఎడ్జ్ ఆఫ్ ద కాలంకి ఏదైతే తీసుకుంటో అది క్లియర్. అంటే మీకు అర్థమవుతుందా? క్లియర్లోనే ఇదైతే ఉంది, ఇదైతే క్లియర్. అలా కాకుండా సెంటర్ నుంచి కనుక మనం మెజర్మెంట్ చేస్తే అది ఎఫెక్టివ్. సో ఎఫెక్టివ్ కంటే క్లియర్ కవర్ తీసుకోవడం బెస్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, కవర్ తీసుకున్న తర్వాత అప్పుడు ఎంత అయింది? 2900 అయింది. డిజైనర్ ఇస్తే డిజైనర్ ఇచ్చింది తీసుకోవాలి, లేదంటే మినిమం 300 అనేది కామన్ అనమాట బాటమ్ ఎల్కి. ఓకే, సో దాని ప్రకారం 2900, 300, 300 అప్పుడు ఎంత అయింది? 3500 అయింది. మైనస్ మనం ఏం డిడక్ట్ చేస్తాము?